హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు ఉసిరి తుక్కు పచ్చడిని ఆయిల్ ఎక్కువ, తక్కువ కాకుండా పక్కా కొలతలతో పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇది రైస్‌లోకైనా, రోటీలోకి ఎందులోకైనా బావుంటుంది. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు సింపుల్‌గా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేనిక్కడ ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని నీట్‌గా కడిగేసుకొని ఒక క్లాత్‌తో శుభ్రం తుడిచేసుకొని, ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్నాక ఇలా తురుముకోవాలి. లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. మొత్తం అన్నిటిని కూడా ఇలా తురిమేసి, కప్పు కొలతలతో ఈ తురుమును కొలుచుకోవాలండి. మీ దగ్గర ఏదైనా కప్పు ఉంటే తీసుకొని, దాంతో కొలుచుకోవాలి. ఎందుకంటే మనం కారం, ఉప్పు అవన్నీ వేయడం. కొలత ప్రకారం వేసుకోవాలి. ఇక్కడ నాకైతే ఈ కప్పుతో 3 కప్పులైతే వచ్చిందండి తురుము. ఇప్పుడు తురుమును పక్కన పెట్టుకొని, స్టవ్ మీద చిన్న కళాయి వేసుకొని, అందులో కొంచెం మెంతులు, అలాగే ఒక 2 టీ స్పూన్‌ల ఆవాలు వేసుకొని, చిటపటలాడేంత వరకు వేయించండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని, పూర్తిగా చల్లారాకే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 200 ఎంఎల్ శనగ నూనె గాని, పప్పు నూనె గాని వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడు కొంచెం మెంతులు, అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు, దీంతో పాటు వెల్లుల్లి రెమ్మలు ఎన్నైనా వేసుకోవచ్చండి మన టేస్ట్ బట్టి. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇవి వేసాక మీకిష్టమైతే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఇవి కొంచెం ఇలా వేగాక స్టవ్ బంద్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకొని, ఉసిరి తురుము ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే ఉసిరికాయ తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు కారం వేసుకోండి. అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న ఆవు పిండిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్. కారంలో సగం వంతు సాల్ట్ వేసుకోండి. ఇలా ఈ కొలతలతో వేసుకుంటే మీకు పచ్చడి పెర్ఫెక్ట్‌గా వస్తుందండి. చక్కగా ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ అన్నాను కదా! ఇది ఎనీమియా ఉన్నోళ్ళు తింటే మంచిదండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా! కలిపాక చల్లారిన పోపు తెచ్చి ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా వచ్చింది నాకైతే ఈ పచ్చడి. మీకు ఒకవేళ ఉసిరికాయల అవైలబిలిటీ లేకపోతే తెచ్చుకున్నాక చేసుకోవడానికి వాట్సాప్‌లో షేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టి కనీసం ఒక 24 అవర్స్ ఒక రోజైనా ఊరాలండి పచ్చడి. నేనిక్కడ ఒక రోజంటే మరుసటి రోజు తీసి చూసాను చూడండి. చక్కగా ఊరింది పచ్చడి. ఆయిల్ కూడా ఎక్కువ, తక్కువ అవ్వకుండా చక్కగా ఉంది. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఈ టైంలో కొంచెం కాచి, చల్లార్చి వేసుకోవచ్చు. అలాగే టేస్ట్ చూసి ఉప్పు, కారం కూడా చూసి వేసుకోవచ్చు. చాలా వచ్చింది. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన రెసిపీస్ అన్నీ అప్డేట్ వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.